మంగళ పుల్లయ్య. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు రావడంతో జిల్లాలో వ్యవసాయ సీజను చాలా తొందరగా ప్రారంభమైంది. అందరూ కూడా ముమ్మరంగా వ్యవసాయం పనుల్లో ఉన్నారు. ఈ జిల్లాలో దాదాపు 8 లక్షల ఎకరాల వరి సాగు జరుగుతూ ఉంది. ఇటు సోమశిల జలాశయం కింద, కండలేరు జలాశయం కింద, కనిగిరి రిజర్వాయర్, అనేక చెరువులు, కాలువల ద్వారా దాదాపు 8 లక్షల చిల్లర ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. దీంతోపాటు మెట్ట ప్రాంతాల్లో పొగాకు, మిర్చి, అలాగే ఇతర అపరాలను కూడా పండించే పరిస్థితి ఉంది. అయితే ఇంత వ్యవసాయ సీజన్ ముమ్మరంగా ఉన్నా వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి వ్యవసాయ కూలీలకు మాత్రం ఎక్కడ కనీస కూలీలు దొరికే పరిస్థితి లేదు. పనులు కూడా దొరకడం ఉంది. అందులో ప్రధానంగా నారేతల్లో, ఈ జిల్లాలో ప్రధానం నారేతలు. ఈ నారేతల్లో గతంలో 365 రోజులు 2 కార్లు 3 కార్లు వేసినా కూడా చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు వ్యవసాయ కార్మికులకి సంవత్సరం మొత్తం మీద కూడా 20 రోజుల కన్నా మించి పని ఉండే పరిస్థితి లేదు. కారణం వ్యవసాయంలో యంత్రాలు వచ్చాయి. యంత్రాలు వచ్చిన తర్వాత దున్నకం కాడ నుంచి, బారపని కాడ నుంచి మొత్తం పనులను కూడా యంత్రాలతో చేస్తున్నారు. చివరికి నారేత కూడా డ్రమ్ సీడ్ అనే పేరు మీద, సల్లకం అనే పేరు మీద 2-3తోనే సల్లకాలు చల్లేసి నారేతలో అవి కూడా అయిపోతుంది. ఇక వ్యవసాయంలో పరిధినాలు తగ్గిపోయింది. దానికి తోడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు బయట ప్రాంతాలైనటువంటి, బయట రాష్ట్రాలైనటువంటి పశ్చిమ బెంగాల్, బీహారు లాంటి ప్రాంతాల్లో పేదలు దాదాపు ఇప్పటికీ జిల్లాలో దాదాపు 50,000 మంది ఈరోజు ఈ జిల్లాలో వలస కార్మికులు ఉన్నారు. వాళ్ళు చాలా పేదరికం అనిపిస్తూ ఈరోజు గ్రామాల నారేతలకు వచ్చున్నారు. బెంగాల్ వాళ్ళు వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కూలీలకు పనులు లేకపోయిన పరిస్థితి. ఉన్న పనికి కూడా కనీస వేతనం ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని కేంద్ర కార్మిక శాఖ, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యవసాయ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి జీవోలు విడుదల చేస్తుంది. ఆ జీవో ప్రకారంగా ఒక వ్యవసాయ కార్మికులు కానీ, కార్మికురాలు కానీ 6 గంటలు పనిచేస్తే జీవో జోన్ నెంబరు, అంటే నెల్లూరు ఆ ప్రాంతంలో 443 రూపాయలు ఇవ్వాలి. 6 గంటలు పనిచేస్తే, రోజంతా పనిచేస్తే కాదు. జోన్ నెంబర్ 2లో జీవో ప్రకారంగా 433 రూపాయలు ఇవ్వాలి. మరి అలాంటి జీవో అని ఒకటి ఉంది. ఇది మా కోసంగా ప్రభుత్వం కూలి రేట్లు కేటాయించిందనే సంగతి వ్యవసాయ కార్మికులకి తెలియదు. ఎక్కడ గ్రామాల్లో కూలీలకు తెలియని పరిస్థితి. అందుకని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము గత వారం రోజులుగా దాదాపు ఇప్పటికే అనేక గ్రామాల్లో మాకు సంఘ పరిచయాలు ఉన్న అన్ని చోట్ల కరపత్రాల ద్వారా మనకు ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా వ్యవసాయ కూలీ రావాలని చెప్పి ప్రచారం చేయడం కూడా జరిగింది. ఈరోజు తహసీల్దార్ గారిని కూడా కలిసి, ఎందుకంటే ఈ జీవో ఆల్రెడీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంది, పంచాయతీ ఆఫీసులకు వస్తుంది, కలెక్టర్ గారికి వస్తుంది, తహసీల్దార్ గారికి వస్తుంది, ఆర్డీఓ గారికి వస్తుంది. వీళ్ళు ఏం చేయాలి? ఆ జీవోని గ్రామాల్లో రైతులకు, వ్యవసాయ కార్మికులకి నచ్చజెప్పాలా, చూపించాలా, ఇదిగో ఇంత ఇవ్వాలా అని చెప్పి రైతుల్ని, వ్యవసాయ కార్మికులు కూడబెట్టి వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం వచ్చే విధంగా చర్యలు చేపట్టే విధంగా అధికారులు చేయాలని చెప్పి ఈరోజు మేము తహసీల్దార్ గారిని కలిసి వినతిపత్రం చేయడం జరిగింది. తహసీల్దార్ గారు కూడా బాగానే స్పందించి మేము తక్షణమే కొంచెం ప్రచారం పెడతాము అనే విషయాలు మాకు కూడా మా నోటీస్ ఇంకా రాలేదని కూడా చెప్పింది. అందుకని వ్యవసాయ కార్మికులందరూ కూడా ఆలోచించండి. అందుకని మనం మగతాకపోయి 12 గంటలు పనిచేసి 13 గంటలు పనిచేసి ఒళ్ళు హోనమైతే కానీ కనీసం 400-500 వచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. వ్యవసాయ కార్మికులు 6 గంటలు పనిచేస్తేనే 443 రూపాయలు రావాలి. అట్టడిది మీరు 12 గంటలు చేస్తే ఇంకెంత రావాలి కూలి ఆలోచించండి. అందుకని మేము ఎకరాకు కూడా ఇప్పుడు 4,500, 5,000 తీసుకుంటున్నారు. ఇక్కడున్న లోకల్గా ఉన్నటువంటి కూలీలు కూడా ఎకరాకు ఇవ్వాల్సింది 7,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వం కూడా వ్యవసాయ కార్మికులు పట్టించుకొని వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.